ముగ్గురు పిల్లలున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం కల్పించడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు కనబడతా ఉన్నది. మరి గతంలో ఈ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కార్పొరేటర్లు కానీ, చైర్పర్సన్లు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు ఒక నిబంధన ఉండేది. ఇద్దరు పిల్లలు ఉంటే మాత్రమే ఈ ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం ఉంది. కానీ ఈ ప్రభుత్వం సో దాన్ని సవరించే విధంగా అడుగులు వేస్తా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. చాలా మంది అడుగుతా ఉన్నారట, సార్ ఇట్లా మేము పోటీ చేయాలనుకుంటున్నాం కానీ మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పేసి అడగడంతో ఈ నిర్ణయం తీసుకోబోతా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. ఇప్పటి వరకు క్వశ్చన్ మార్కే ఉన్న ప్రభుత్వం అయితే దీని మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తా ఉన్నది. త్వరలోనే దీన్ని అధికారికంగా ప్రకటన చేస్తారా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం కనబడతా ఉన్నది. సో ముగ్గురు పిల్లలున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ అంటే ఇది క్వశ్చన్ మార్క్ గానే కనబడతా ఉన్నది. ప్రభుత్వం ఆలోచిస్తా ఉన్నదట, అంటే ఆ వెసులుబాటు కల్పించాలన్నా వద్దా అని చెప్పేసి. ఇద్దరు పిల్లల కండిషన్ తొలగించేందుకు సర్కార్ ప్రయత్నం చేస్తున్నదట. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు నిర్ణయం తీసుకుంటున్నదట. ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్, ఆశావాహుల నుంచి డిమాండ్ రావడంతో ఈ డిసిషన్ తీసుకునే అవకాశం కనబడతా ఉన్నదట. సర్పంచ్లపై వేటు వేసే కలెక్టర్ల బాధ్యతలకు చెక్కు పెట్టబోతా ఉన్నదట. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తులు సైతం పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆ మేరకు ప్రస్తుతం ఉన్న పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్లుగా పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తులే అర్హులని, దీనితో చాలా మంది పోటీ చేసే అవకాశం కోల్పోతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరికీ పోటీ చేసే అవకాశం కల్పించాలని క్షేత్రస్థాయిలో డిమాండ్ వస్తుండడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత చట్టాన్ని సవరణ చేయించాలని భావిస్తున్నట్టు సెక్రటరియట్లో వర్గాల్లో టాక్ నడుస్తున్నదట. సో ఇవేవైతే సర్పంచ్ కానీ ఎంపీటీసీ వాళ్ళందరూ పోటీ చేయాలంటే ఇద్దరే పిల్లలు ఉండాలని గతంలో ఉండే. సో ఆ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నదట. ఎంత మేరకు ఇది పాసిబుల్ అవుతుందో లేదో ఇక మనం రాబోయే రోజుల్లో చూడాలి. సో త్వరలోనే చట్ట సవరణ జరుగుతుందట. ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు సైతం లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించనుంది. ప్రస్తుత చట్టంలో జూన్ 1, 1995 తర్వాత మూడో సంతానం ఉన్న వ్యక్తులు పోటీ చేసేందుకు అనర్హులు. ఈ నిబంధనను తొలగించి చట్టం సవరించేందుకు సీఎం సానుకూలంగా ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశంలో చట్ట సవరణ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.